Now, friends, స్నేహితులారా, if you turn to Acts 6th chapter, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం చూడండి. the book of Acts has been very precious to us. అపోస్తలుల కార్యములు అనే ఈ గ్రంథము మనకెంతో ప్రశస్తమైనటువంటిది. In our meetings and in our ministry, we have seen the book of Acts. మన సేవలోను మన కూటంలోను అపోస్తలుల కార్యములను మనం చూచాం. The works of God. దేవుని యొక్క క్రియలు. Here the title of this book is Acts of the Apostles. ఇక్కడ ఈ పుస్తకం యొక్క శీర్షిక అపోస్తలుల కార్యములు. These disciples of the Lord Jesus went and did his work. ప్రభువైనటువంటి యేసు యొక్క శిష్యులు వెళ్ళి ఆయన యొక్క సేవను చేశారు. Our prayer, my father's whole agenda was, మా ప్రార్థన అలాగే మా నాన్నగారి పథకం అంతా కూడా Jesus Christ the same, యేసు yesterday, today, forever. నిన్న నేడు యేసు ఎల్లప్పటికీ ఏకరీతిగా ఉన్నారు. And he used to say, we have to demonstrate this before all people. ప్రజలందరి ఎదుట కూడా మనం దీనిని రుజువు చేయాలి, నిరూపించాలని చెప్పేవారు. And by the grace of God, దేవుని యొక్క కృపను బట్టి even simple people in the villages of ఆంధ్ర గ్రామాల్లోని సామాన్య ప్రజలు కూడా began to see the works of God. దేవుని కార్యాలను చూడడం ప్రారంభించినారు. The healing of the leper, కుష్ఠరోగులు బాగైపోవడం, the raising of the dead, చనిపోయిన వారిని తిరిగి లేపడము, and all kinds of diseases being healed. అన్ని రకముల వ్యాధులు కూడా బాగైపోవడము. But we never put our emphasis upon physical healing. శరీరానికి కలిగే స్వస్థత మీద మనం ఎన్నడూ కూడా ప్రాధాన్యత అనే దానిని పెట్టలేదు. Why? ఎందుకు? The body is only a part of our whole person. మన వ్యక్తిత్వం అంతటిలో శరీరం అనేది ఒక చిన్న భాగం మాత్రమే. Spirit, ఆత్మ, soul, ప్రాణము and body. శరీరము. When your spirit comes into touch with God, నీ ఆత్మ దేవునిని తాకినప్పుడు then అప్పుడు your soul and your body come under the control of the Holy Spirit. నీ ప్రాణము నీ శరీరము రెండు కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆధీనం క్రిందకు వస్తాయి. Nowadays I am seeing a new disease which we never prayed for in the early days. ఆరంభ దినాల్లో మేము ఎన్నడూ ప్రార్థన చేయనటువంటి ఆ క్రొత్త వ్యాధిని ఈ దినాల్లో నేను చూస్తున్నాను. ఎయిడ్స్ అనే వ్యాధి. And the doctors report that there is no cure. ఈ వ్యాధికి చికిత్స లేదు అని డాక్టర్లు చెప్తున్నారు. They are feverishly researching in order to find some cure. ఏదో ఒక విధమైనటువంటి విరుగుడు కనుగొనడానికి, చికిత్స కనుగొనడానికి వారు బహుగా ప్రయాసపడుతున్నారు. But so far no success. అయితే వారి పరిశోధనలో ఏ ఫలితం కూడా రాలేదు. In these few years, that is from 83 or so, 83వ సంవత్సరం నుండి 83 లేదా 84 సంవత్సరం నుండి ఈ సంవత్సరాలలో after AIDS appeared, ఎయిడ్స్ అనేది బయటపడిన తర్వాత we have had how many deaths? Almost like 3 crores. దాదాపు 3 కోట్ల మంది దాని వలన చనిపోయినారు. My dear friends, స్నేహితులారా, can you think of such a figure? అలాంటి సంఖ్యను గురించి మీరు తలంచగలరా? And of course that may not be an exact figure. అది ఖచ్చితమైనటువంటి సంఖ్య కాకపోవచ్చును. In some places whole villages, whole population కొన్ని స్థలములలో గ్రామంలోని జనాభా అందరూ కూడా
They have died. వారు చనిపోయినారు. Children have been left as orphans. చిన్నపిల్లలేమో అనాథలుగా విడిచిపెట్టబడినారు. The book of Acts, అపోస్తలుల కార్యములు, in the face of AIDS, ఎయిడ్స్ విషయంలో are the book of Acts going to be operative? Are they going to be effective? అపోస్తలుల కార్యములు అనేటువంటి ఈ గ్రంథము అనేది ఎయిడ్స్ వ్యాధి మీద ప్రభావం చూపించగలుగుతున్నదా? Doctors say, డాక్టర్ చెప్తారు, medicine has no answer. వైద్యము, మందు అనే దాని దగ్గర జవాబు లేదు. We can't heal. మేము బాగు చేయలేము. Shall we also say the same thing? మనం కూడా అదే విషయాన్ని చెప్దామా? No. లేదు. We will say, మనం చెప్తాము, Jesus is the same. యేసు ఏకరీతిగా ఉన్నారు. Now, my dear friends, ప్రియ స్నేహితులారా, this disease is generally contracted by wicked life. దుష్ట జీవితం జీవించడం వలన సాధారణంగా ఈ వ్యాధి అనేది సోకుతుంటుంది. And in Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్లో you cannot stop such a disease. అలాంటి వ్యాధిని మీరు అరికట్టలేరు. You can't stop it in India. భారతదేశంలోనే మీరు దాన్ని అరికట్టలేరు. So it is spreading very fast. అది చాలా వేగంగా అది వ్యాపిస్తూ ఉన్నది. An adulterous life, వ్యభిచార జీవితము, an unclean life. అపవిత్ర జీవితము. You know, we are now speaking over the television. మనం ఇప్పుడు టెలివిజన్లో మాట్లాడుతూ ఉన్నాము. But television and I have been enemies for years. అయితే నాకు టెలివిజన్కి మధ్య అనేక సంవత్సరాలుగా శత్రుత్వం ఉండినది. Because of the values and the teachings of the television. టెలివిజన్లో నుండి వచ్చేటటువంటి విలువలు, అది చెప్పేటువంటి బోధనలను బట్టి ఇలా కలిగింది. Because of the flesh and the impurity in the television. టెలివిజన్లో ఉన్నటువంటి శరీరేచ్ఛలు, దాని అపవిత్రతను బట్టి. Now, ఇప్పుడు when we have also entered the television, ఇప్పుడు మనం కూడా టెలివిజన్ కార్యక్రమాన్ని ప్రారంభించాము. I don't like everybody to immediately run and buy a television. దీనిని బట్టి ప్రతి ఒక్కరూ పరిగెత్తుకుంటా వెళ్ళి టెలివిజన్ కొనమని నేను చెప్పడం లేదు. But కానీ today, in today's world, ఈనాటి ప్రపంచంలో every boy and girl must learn how to turn their eyes away from evil. ప్రతి అమ్మాయి, అబ్బాయి అపవిత్రత నుండి తన కళ్ళని ఎలాగ ప్రక్కకు తిప్పివేయాలనేది నేర్చుకోవాలి. Every old man must learn. ప్రతి వృద్ధుడు కూడా నేర్చుకోవాలి. Every husband must learn. ప్రతి భర్త కూడా నేర్చుకోవాలి. Every wife must learn. ప్రతి భార్య కూడా నేర్చుకోవాలి. Because ఎందువలనంటే almost everything is being wrapped around as sex presentation. టెలివిజన్లో కనబడేటువంటి ప్రతిదీ సమస్తము కూడా లైంగిక విషయముల చుట్టేనే అది పరిభ్రమిస్తూ ఉన్నది. కాబట్టి If they want to advertise a bunion ఒక బనీన్ గురించి వారు ప్రకటన చేయవలసి వస్తే, or a shorts, ఆ నిక్కర్ల గురించి ప్రకటన చేయవలసి వస్తే, there they bring in sex. అక్కడ లైంగిక విషయాన్ని తీసుకొస్తారు. If they want to present a toothpaste, ఒక పళ్ళు తోముకునే పేస్ట్ గురించి చెప్పవలసి వస్తే, they bring in some woman who is half naked. అర్ధనగ్నంగా ఉన్నటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి చూపిస్తారు. Almost everything. ప్రతి రోజు కూడా ఇదే. So కాబట్టి you're surrounded by temptation. మీ చుట్టూ కూడా శోధన అనేటువంటివి మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నాయి. But కానీ the Lord Jesus makes you to overcome temptation. ప్రభువైనటువంటి యేసు మీరు శోధనలను జయించే వారిగా చేస్తారు. When the early church was formed, ఆరంభ సంఘం అనేది ఏర్పడినప్పుడు they had the 10 commandments. వారికి 10 ఆజ్ఞలు ఉండినవి. Thou shalt not steal. నీవు దొంగిలించకూడదు. Thou shalt not make any image ఏ స్వరూపం నీవు చేసుకోకూడదు. or bow down to it. దాని ఎదుట నీవు సాగిల పడకూడదు. Thou shalt not commit adultery. నీవు వ్యభిచరించకూడదు. Thou shalt not covet anything that belongeth to your neighbor. నీ పొరుగు వానిదగు దేనినైనా కూడా నీవు ఆశించకూడదు.
his maid servant or man servant, ఆ దాసినైనను దాసుడనైనను, his ass, అతని గాడిదనైనను, his wife. అతని భార్యనైనను, Thou shalt not covet anything that belongs to your neighbor. నీ పొరుగువానికి చెందినటువంటి దేన్నైనా సరే నీవు ఆశించకూడదు. Now, ఇప్పుడు they had the 10 commandments, వారికి 10 ఆజ్ఞలు ఉండినవి, but కానీ the law does not give you power to overcome temptation. శోధనను జయించే శక్తిని ధర్మశాస్త్రం అనేది నీకు ఇవ్వలేదు. The law presents a red light, a warning. ధర్మశాస్త్రం అనేది ఒక రెడ్ లైట్ అంటే ఒక హెచ్చరికను మాత్రమే ఇస్తుంది. But కానీ when you come to the cross of Jesus, మీరు క్రీస్తు యేసు శిలువ యొద్దకు వచ్చినప్పుడు the cross of Jesus lifts you above temptation. క్రీస్తు యేసు శిలువ నిన్ను శోధనకు పైగా లేవనెత్తుతుంది. Today, ఇవాళ all over the world, ప్రపంచమంతటా కూడా they say we don't want the 10 commandments. మాకు 10 ఆజ్ఞలు అవసరం లేదని చెప్తున్నారు. So, కాబట్టి the whole world is full of deceit. లోకమంతా మోసంతో నిండిపోయింది. Everywhere, ఎక్కడ చూసినా adultery, వ్యభిచారము, divorce. విడాకులు, People are suffering. ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. But కానీ at such a time, అలాంటి సమయంలో we have the cross to present to people. ప్రజలకు ఇవ్వడానికి మన వద్ద సిలువ అనేటువంటిది ఉన్నది. Christ died for the ungodly. భక్తిహీనుల కొరకు యేసు చనిపోయినారు. He bore our transgression. మన అతిక్రమలను ఆయన తను భరించినారు. He was bruised for our iniquities. మన దోషం నిమిత్తం ఆయన నలగొట్టబడినారు. The punishment of our peace was upon him. మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడినది. And with his stripes we are healed. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతున్నది. So, కాబట్టి you must experience the cross. మీరు సిలువను అనుభవించాలి. At the cross, సిలువ చెంత God opened my eyes. దేవుడు నా కళ్ళు తెరిచినారు. At the cross, సిలువ చెంత my evil, proud heart was broken. నా దుష్ట గర్వ హృదయం విరిగిపోయినది. At the cross, సిలువ చెంత I was released from the terrible lusts భయంకరమైన that were moving me. నన్ను కదిలించి వేస్తున్నటువంటి భయంకరమైన కామము నుండి నేను విడుదల పొందినాను Through the cross. సిలువ ద్వారా. Now, my dear people, ప్రియ స్నేహితులారా, you must come to the cross before you leave this camp. ఈ పాళ్యాన్ని మీరు విడిచిపెట్టడానికి పూర్వమే మీరు సిలువ చెంతకు రావాలి. Now, the cross brings a different principle into our lives. సిలువ అనేది మన జీవితంలోనికి వ్యత్యాసమైనటువంటి సూత్రాలను తెస్తుంది. Sin, పాపము divide. అది విభజన చేస్తుంది. Suppose you have 100 rupees మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి. and you have debts, 2 debts of 50 rupees each. 50 రూపాయల చొప్పున 2 అప్పులు మీకు ఉన్నవనుకోండి. What have you got? మీ దగ్గర ఏమున్నది? 100 rupees. 100 రూపాయలు ఉన్నాయి. But then 2 men are running after you, అయితే ఇద్దరు నీ వెంట పరిగెడుతూ ఉన్నారు, crying, where is my 50 rupees? నా 50 రూపాయలు ఎక్కడని కేక వేస్తూ, You owe me 50 rupees. మీరు నాకు 50 రూపాయలు రుణపడి ఉన్నారు కదా. So, కాబట్టి when your 100 rupees is divided, మీ 100 రూపాయలను రెండుగా విభజించినప్పుడు, 50-50, 50-50గా వేరు చేసినప్పుడు, you only have a 0. మీ దగ్గర ఇంకా మిగిలిపోయింది 0 మాత్రమే. So, కాబట్టి although you may be very clever, నీవెంతో తెలివితేటలు కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు, although you have very good desires, మీకు మంచి మంచి కోరికలు కలిగి ఉండవచ్చును, there are many people who want to live a good life, ఎంతో మందికి మంచి జీవితం జీవించాలనే కోరిక ఉన్నది. but కానీ sin divides. పాపం అనేది విడదీస్తుంది. Sin destroys పాపము నాశనం చేస్తుంది. your goodwill and the power to do good. నీలో ఉండేటువంటి మంచి చేయాలనే కోరికను, దాని శక్తిని పాపం అనేది నాశనం చేస్తుంది.
Maybe you desire to lift society. ఈ సమాజాన్ని ఉద్ధరించాలని నీవు కోరుకుంటున్నావేమో. We see many groups of young people in the world today. నేటి ప్రపంచంలో అనేక యువకుల గుంపులను మనం చూస్తున్నాము. They want to bring justice in society with the gun. తుపాకీతో సమాజానికి న్యాయాన్ని చేకూర్చాలని వారు కోరుతున్నారు. But కానీ in order to get money, ఆ డబ్బును సంపాదించుకోవడానికి, in order to proceed with their project, they feel we need money. వారు వారి కార్యక్రమాన్ని నెరవేర్చుకోవాలంటే వారికి డబ్బు కావాలి. Therefore, కాబట్టి they are beginning to sell drugs వారు or enter the drug trade. వారు మాదక ద్రవ్యాలను అమ్ముతున్నారు, దాని వ్యాపారంలో చేరుతున్నారు. My dear people, ప్రియులారా, ఆఫ్ఘనిస్తాను will not allow one church to be built. అక్కడ ఒక చర్చ్ కూడా నిర్మించబడడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోదు. They do not want the good news of Jesus Christ. యేసుక్రీస్తు వారి శుభవార్త వారికి అవసరం లేదు. But కానీ Afghanistan, although the Americans have freed it recently, అమెరికా వారు ఇటీవలనే ఆఫ్ఘనిస్తాన్కు స్వేచ్ఛను ప్రసాదించారు. But కానీ they are growing opium. వారు ఈ నల్ల మందును పెంచుతూ ఉన్నారు. They are exporting drugs. వారు మాదక ద్రవ్యాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. They are so fanatic about religion. మత విషయమై వారికి ఎంతో ఉన్మాదం ఉన్నది. But కానీ they are poisoning the world with their drugs. వారి మాదక ద్రవ్యాలతో ఈ ప్రపంచాన్ని విషంతో నింపేస్తున్నారు. అవును, You may begin with a very good idea. మీరు ఒక మంచి ఆలోచనతో ప్రారంభం చేయవచ్చు. I want to serve God. నేను దేవునికి సేవ చేయాలి. I want to stand for God. దేవుని కొరకు నేను నిలబడాలి. I want to sacrifice for God. దేవుని కొరకు నేను త్యాగం చేయాలి. I want to change society. సమాజాన్ని నేను మార్చివేయాలి. You may begin with a lot of good ideas. అలాంటి మంచి మంచి ఆలోచనలు నీకు ఎన్నో ఉండవచ్చును. But after some time, అయితే కొంతకాలం తర్వాత you say, I need money. నాకు డబ్బు కావాలని మీరు చెప్తారు. And in order to get money, డబ్బును సంపాదించుకోవడానికి how many people you oppress? ఎంతమందిని ఆ విధంగా మీరు అణిచివేస్తారు. You began with a good desire. మంచి కోరికతోనే మాత్రమే ప్రారంభించారు. But కానీ that you did not have the power to achieve that good desire. మీ మంచి కోరిక నెరవేర్చుకునేటువంటి శక్తి అనేది మీ దగ్గర లేదు. In the cross of Jesus, క్రీస్తు యేసు సిలువలో it is not having good desires. మంచి కోరికలు కలిగి ఉండడం అనేది మాత్రం కాదు అక్కడ. See, all of you who have come here, ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా you know in your heart, మీ హృదయాలలో మీకు తెలుసును, yes, these evil stones are in my heart. ఈ చెడ్డ రాళ్ళు అనేవి నా హృదయంలో ఉన్నవి. All these sins are in my heart. ఈ పాపములన్నీ కూడా నా హృదయాల్లో ఉన్నవి. I do not want these sins. నాకు ఈ పాపములు అవసరం లేదు. I want to be free. నాకు స్వేచ్ఛ కావాలి. I must fulfill these good things which I am hearing. నేను వింటున్నటువంటి మంచి విషయాలన్నీ కూడా నేను నెరవేర్చాలి. Now you have those good desires. ఇప్పుడు మీకు ఆ మంచి కోరికలు ఉన్నాయి. But as soon as you go outside, మీరు బయటికి వెళ్ళిన వెంటనే your friend shows you a nice bottle. మీ స్నేహితుడు ఒక మంచి సీసా మీకు చూపిస్తారు. Hey, look at this bottle. ఈ సీసా చూడండి, దగదగమంటుంది. దగదగ మెరుస్తూ ఉన్నది. It is so nice. చాలా బాగున్నది. I am about to open it. నేను దీన్ని తెరవబోతున్నాను. It is too much for me, so you must help me. నేనంతా ఒక్కడిని తాగలేదు కాబట్టి మీరు కూడా నాకు సహాయం చేయండి. Finished. అంతే, అయిపోయింది నీ పని. All your good desires have gone. నీ మంచి కోరికలు అన్నీ మాయమైపోయినాయి. One bottle ఒక్క సీసా overcame your good desire. నీ మంచి కోరికలన్నింటినీ అదే జయించింది. My dear friends, స్నేహితులారా, that is why అందువల్లనే we have the cross. సిలువ అనేది మనకున్నది. The cross means సిలువ అంటే that old nature is crucified, nailed. ప్రాచీన స్వభావం అనేది సిలువ వేయబడినది, మేకులతో కొట్టబడినది. That old nature is dead.
ప్రాచీన స్వభావం అనేది చచ్చిపోయినది. When you see that bottle, ఆ సీసాను మీరు చూచినప్పుడు what must you say to your friend? మీ స్నేహితుడికి మీరు ఏమని చెప్పాలి? Yes. అవును. Normally I would have grabbed the bottle. మామూలుగా అయితే నేను ఆ సీసాని చేతులతో గట్టిగా లాగి పట్టేసేవాడిని. But కానీ now I am dead to that bottle. ఇప్పుడు నేను ఆ సీసా విషయమై చచ్చిపోయినాను. That bottle does not appear attractive to me. ఇప్పుడు ఆ సీసా నాకు ఎంత మాత్రం కూడా ఆకర్షణీయంగా అనిపించడం లేదు. I am free. నేను విడుదల పొందాను. Because Jesus died for me. ఎందుకంటే యేసు ప్రభువారు నా కొరకు చనిపోయారు కాబట్టి. My dear people, ప్రియులారా, you must see the power of the cross. సిలువ యొక్క శక్తిని మీరు చూడాలి. So, కాబట్టి we see sin dividing. పాపం అనేది వేరు చేయడాన్ని మనం చూస్తున్నాము. And in the 6th chapter of Acts, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో we see another principle. మరొక సూత్రాన్ని మనం చూస్తున్నాము. Look at the first verse. మొదటి వచనాన్ని చూడండి. In those days, ఆ దినములలో when the number of the disciples was multiplied, శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు 7th verse, 7వ వచనం చూడండి. and the word of God increased, దేవుని వాక్యం ప్రబలమై and the number of the disciples multiplied in Jerusalem greatly. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. You see, Jerusalem witnessed the crucifixion of Jesus. యేసు ప్రభు సిలువవేయబడడాన్ని యెరూషలేమే చూచినదనగా యెరూషలేములోనే జరిగినది. And Jerusalem heard the cry, not Jesus but Barabbas. యేసు మాకు అవసరం లేదు, మాకు బరబ్బా కావాలనేటువంటి కేకలను యెరూషలేము విన్నది. Jerusalem heard the cry, crucify him, crucify him. ఆయనను సిలువేయండి, ఆయనను సిలువేయండినటువంటి కేకలను యెరూషలేము విన్నది. But కానీ in that same city, అదే పట్టణంలో the disciples were multiplied. శిష్యుల సంఖ్య విస్తరించుచూ ఉన్నది. My dear people, ప్రియులారా, in the place where you would have thought there was great defeat, ఎంతో ఓటమి జరిగినటువంటి ఆ స్థలంలో మీరు అలాగ తలస్తూ ఉన్నప్పుడు we see the disciples multiplying. అదే స్థలంలో శిష్యుల సంఖ్య విస్తరించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. If you turn to the 12th chapter 12వ అధ్యాయాన్ని మీరు చూసేటట్లయితే and the 24th verse, 24వ వచనము, we see the same thing again. అదే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాము. But the word of God grew and multiplied. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుచుండెను. See, God put that principle of multiplying righteousness. విస్తరించే నీతి అనేటువంటి సూత్రమును దేవుడు ఇక్కడ పెట్టుచున్నారు. We see sin multiplying. పాపం విస్తరించడాన్ని మనం చూస్తున్నాము. But shall we not see righteousness increase? అయితే నీతి విస్తరించడాన్ని మనం చూడవద్దా? Unfortunately, many people are full of fear. దురదృష్టవశాత్తు అనేకులు భయముతో నిండున్నారు. They say, oh, if I don't give this bribe, that officer will not take my application. నేను గనక లంచాన్ని ఇవ్వకపోతే ఆఫీసర్ గారు నా దరఖాస్తుని స్వీకరించరు. Therefore I will give a bribe. కాబట్టి నేను అతనికి లంచం ఇస్తాను. If you didn't give a bribe, మీరు లంచం కనుక ఇవ్వకపోయేటట్లయితే there would not be a bribe taker. లంచం తీసుకునేవాడే ఉండడు. But people are ready to give bribes. అయితే ప్రజలేమో లంచాలు ఇవ్వడానికి సిద్ధమే. And the people who take bribes, లంచాలు తీసుకునే వాళ్ళు కూడా, what does the Bible say? బైబిల్ ఏం సెలవిస్తుంది? The bribe taker's house tabernacle will be consumed. లంచగొండల గుడారము కాలిపోబడును. So, కాబట్టి there is a curse coming upon society. సమాజం మీదకి శాపం అనేది వచ్చుచున్నది. Now, this great storm that came, the tsunami, ఈ సునామీ అనేటువంటి వచ్చినటువంటి గొప్ప తుఫాను, I don't know how many people died in the shores
of India, but కానీ every person is precious. ప్రతి వ్యక్తి కూడా ఎంతో ప్రశస్తమైనటువంటి వాడు. Now many people are sending donations, gifts for those people. ఇప్పుడు ఆ బాధితులైనటువంటి వారికి ఇప్పుడు అనేకులు విరాళములను సహాయములను పంపిస్తున్నారు. But everybody knows in India, అయితే భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు, all these gifts will not reach the people. ఈ విరాళములన్నీ కూడా ప్రజలకు చేరవు అని. Only a part, a small part will reach the people. దానిలో బహు కొంచెం మాత్రమే బాధితులైన ప్రజలకు చేరుతుంది. The other amounts will be swallowed up by officials. మిగిలినటువంటి విరాళములన్నింటినీ కూడా అధికారులు మింగివేస్తారు. Now all of us know that. మనందరికీ అది తెలుసు. But my dear people, అయితే నా ప్రియులారా, why don't we see righteousness increasing? నీతి విస్తరించడం అనేటువంటిది మనం ఎందుకు చూడడం లేదు? Only sin must increase. ఎందుకు పాపం మాత్రం ఎందుకు విస్తరించాలి? I have seen godly people increasing. దైవభయం కలిగినటువంటి వారు విస్తరించడాన్ని నేను చూచినాను. From the days when I was a young man, నేను యువకునిగా ఉండిన దినముల అప్పటి నుండి కూడా, even today, నేటి వరకు కూడా, one dear lady came to me, not a rich lady. ఆమె ధనికురాలు కాదు కానీ ఒక స్త్రీ నా వద్దకు వచ్చినారు. And she said, ఆవిడ నాతో చెప్పారు, nobody is coming to my village to preach. మా గ్రామానికి ఎవరు కూడా వచ్చి బోధ చేయటం లేదండి. We do not have a worship. మాకు ఆరాధన జరగడం లేదండి. Now, సరే, such a plea makes it very hard for me. అలాంటి విన్నపం అనేది తట్టుకోవడానికి నాకు ఎంతో కష్టంగా అనిపిస్తుంటుంది. Because ఎందుకంటే every Sunday ప్రతి ఆదివారం కూడా I used to walk about 15 kilometers 15 కిలోమీటర్లు నేను నడుస్తూ ఉండేవాడిని to preach the gospel. సువార్తను బోధించడానికి. There amongst a scorpion ridden path, నేను వెళ్ళేటువంటి దారిలో తేళ్లు అనేటువంటివి ఉండేవి, snakes, పాములు ఉండేవి. but కానీ every Sunday I would go to preach to those students. ప్రతి ఆదివారం కూడా ఆ స్థలంలోకి బోధించడానికి నేను వెళ్తుండేవాడిని. Nobody gave me any money, ఎవరు కూడా నాకు ఏ డబ్బును కూడా ఇచ్చి ఉండలేదు. and I would not even to go into the bus. There was a bus transport available for part of the journey. నేను చేసే ప్రయాణంలో కొంత దూరం ప్రయాణం చేయడానికి బస్సు సౌకర్యం ఉండినప్పటికీ కూడా నేను బస్సులో ప్రయాణం చేయలేదు. I used to walk. నేను నడుస్తూ ఉండేవాడిని. I used to pray and walk. నేను ప్రార్థిస్తూ నడుస్తుండేవాడిని. And communists, కమ్యూనిస్టులు, atheists, నాస్తికులు, Hindus, హిందువులు, adulterous Christians వ్యభిచార క్రైస్తవులు were getting converted. మారుమనసు పొందుతుండేవారు. Amongst the students, విద్యార్థుల మధ్య కూడా that was my reward. అదే నాకు దొరికిన ప్రతిఫలము. Nobody gave me any money. ఎవరు నాకే డబ్బు ఇవ్వలేదు. I never asked them for any money. నేనైనా సరే నన్ను డబ్బు కొరకు వారిని అడగలేదు. I used to walk. నేను నడుస్తుండేవాడిని. Now when I hear from a dear lady, poor woman, అభాగ్యురాలైనటువంటి ఆ సహోదరి నుండి ఈ విషయాన్ని విన్నప్పుడు, that nobody is coming to preach the gospel in their village, మా గ్రామానికి సువార్త బోధించడానికి ఎవరు కూడా రావడం లేదండి. it makes me very sad. అది నన్ను చాలా విచారపరునిగా చేసింది. Now, must somebody send you? మిమ్మల్ని ఎవరైనా సరే తప్పనిసరిగా పంపించాలా? Must somebody give you money? ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాలా? Will not the word of God increase and multiply? దేవుని యొక్క వాక్యము విస్తరించి అభివృద్ధి చెందకూడదా? God has put it in His word. దేవుడు ఈ విషయాన్ని తన వాక్యంలో చెప్పారు కదా. God has put it even in that little mustard seed. ఆ ఆవ గింజలో కూడా దేవుడు దానిని పెట్టారు కదా. When you look at the mustard seed, ఆవ గింజను మీరు చూచినప్పుడు, and you take 200 mustard seeds,
మీరు 200 ఆవు గింజలు తీసుకున్నప్పుడు and you say, మీరు ఫు అని ఊదారు అనుకోండి, what happened? ఏం జరుగుతుంది? You won't have one of them remaining. అవి వాటిలో ఒక్కటి కూడా మీ చేతిలో మిగిలి ఉండదు. But God has put in that little mustard seed life. అయితే దేవుడు ఆ చిన్న ఆవగింజలోనే జీవమును ఉంచారు. He has put in that little mustard seed the principle of multiplying. ఆ చిన్న ఆవగింజలోనే విస్తరించడనే సూత్రాన్ని దేవుడు పెట్టారు. Now how is it in your life? అయితే నీ జీవితంలో అది ఎలా ఉన్నది? Is righteousness multiplying? నీ జీవితంలో నీతి అభివృద్ధి చెందుతూ ఉన్నదా? Is sacrifice multiplying? త్యాగం అనేది విస్తరించుతూ ఉన్నదా? Today, ఇవాళ people are spending a lot of money for clothes. బట్టల విషయమై ప్రజలు ఎంతో డబ్బు వెచ్చిస్తున్నారు. And clothes are getting more and more costly. బట్టల ధరలు కూడా అదే పనిగా పెరిగిపోతూ ఉన్నాయి. When you go to buy clothing, మీరు బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు where you won't take 20 rupee note. 20 రూపాయల నోటు మీరు తీసుకొని వెళ్ళరు. You will take some 300, 500, and some of you women may take 3,000, 10,000. మీరు కొందరు 300, 500 తీసుకొని వెళితే స్త్రీలు 3,000, 5,000 కూడా తీసుకొని వెళ్తారు. I know. నాకు తెలుసది. But కానీ when it comes to giving God, అయితే దేవునికి ఇచ్చే విషయం వచ్చినప్పుడు what do we give? మనం ఏమి ఇస్తున్నాము? See, when we began this work, మేము ఈ సేవను ప్రారంభించినప్పుడు and these students were getting converted, విద్యార్థులు మారుమనసు పొందుతున్నప్పుడు they were very poor boys. They didn't have any money. వారు చాలా పేద కుర్రవాళ్ళు, వారి దగ్గర డబ్బు ఉండేది కాదు. At Christmas time, క్రిస్మస్ సమయంలో my father and we would sit and eat with them and invite them. మా నాన్నగారు నేను వారిని ఆహ్వానించి వారితో కలిసి మేము భోజనం చేసేవారం. We would share our food with them. అంటే మాకున్న భోజనాన్ని మేము వారికి పెట్టేవారం. But కానీ there was no offering taken in the fellowship. అప్పుడు సహవాసములో కానుకలు అనేవి మేము తీసుకునే వాళ్ళం కాదు. In Christmas time, New Year day, no offering in the fellowship. క్రిస్మస్ కానీ కొత్త సంవత్సర ఆరాధన కానీ సహవాసములో కానుకలు పట్టడం అనేది ఉండేది కాదు. Why? ఎందువలన? I used to think నేను తలంచేవాడిని, these are very poor boys. ఈ కుర్రోళ్ళు చాలా పేదవాళ్ళు, They have nothing. వారి దగ్గర ఏమీ లేదు, I must give them. కాబట్టి నేనే వాళ్ళకి ఇవ్వాలి. Sometimes I would have nothing. కొన్నిసార్లు నా దగ్గర, My father would have nothing. కొన్నిసార్లు నా దగ్గర కానీ మా నాన్నగారి దగ్గర కానీ ఏమీ ఉండేది కాదు. But what we had, we would share. అయితే మాకు ఏది ఉంటే అదే వారికి ఇచ్చేవాళ్ళం. My dear people, నా పిల్లరా, suddenly two years ago, అకస్మాత్తుగా 2 సంవత్సరాల క్రితము God gave me a little common sense. దేవుడు నాకు కొంచెం ఇంగిత జ్ఞానాన్ని ఇచ్చారు. What did I see? నేనేం చూచినాను? All people going to the shops, అందరూ ప్రజలు షాపులకు వెళ్తున్నారు, boys buying shirts, so expensive. I never wore such costly shirts. కుర్రాళ్ళు ఎంత ఖరీదైన చొక్కాలు ధరిస్తున్నారంటే నేను ఎన్నడూ అలాంటి వాటిని ధరించలేదు. And others spending money and giving to the shopkeepers. మిగిలిన వారు ఎంతో డబ్బు వెచ్చించి ఆ అంగళ్ళ వారికి ఇస్తూ ఉన్నారు డబ్బును. And in the Christmas narrative, we see that the wise men brought their gifts to Jesus. క్రిస్మస్ కథలో మనం ఏం చూస్తామంటే జ్ఞానులు వారి యొక్క కానుకలను యేసుప్రభు వారికి తీసుకొచ్చారు. So I said, కాబట్టి నేనేం చెప్పానంటే, what am I doing? నేనేం చేస్తూ ఉన్నాను ఇక్కడ? No offering in the fellowship on Christmas Day, New Year's Day. క్రిస్మస్ రోజు కానీ క్రొత్త సంవత్సర రోజు కానీ కానుకలనే సహవాసంలో పట్టడం లేదు. Because people are very poor. ప్రజలు చాలా పేదవాళ్ళు కాబట్టి. Now, not all people are poor today. అయితే ఈ దినమందు ప్రజలందరూ పేదవాళ్ళు కాదు. When they buy notebooks, when they buy textbooks, వారు పాఠ్య పుస్తకాలు కానీ నోటు పుస్తకాలు కానీ కొనేటప్పుడు I don't know from where they bring all that money. వారి కొనడానికి ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో నాకు తెలియదు. And when they go to the goldsmith, వారు కంసాలి వద్దకు వెళ్ళినప్పుడు to make holes,
ఈ చెవులకు రంధ్రాలు చేయించుకోవడానికి. One hole here, one hole on the top. క్రింద ఒక రంధ్రము, పై భాగంలో ఒక రంధ్రము. One hole in the nose. ముక్కుకు ఒక రంధ్రము. And some people are making also a hole in the tongue. కొంతమంది వారి నాలుకలకు కూడా రంధ్రాలు చేయిస్తున్నారు. I am so surprised. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. I am so surprised. నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను. There is so much money. ఎంతో డబ్బు ఉన్నది. But they will spend it for jewels. వారు ఆభరణాల కొరకు డబ్బు ఖర్చు పెడతారు. They will not sacrifice to turn this nation from unrighteousness. అవినీతి నుండి ఈ దేశాన్ని తిప్పివేయడానికి మాత్రం వారు త్యాగం చేయరు. You know, if India sees real sacrifice in us, భారతదేశమే కనుక మనలో నిజమైన త్యాగాన్ని చూసేటట్లయితే they will turn to Jesus. వారు యేసు వైపు తిరుగుతారు. My dear people, నా ప్రియులారా, some people say to me, కొంతమంది నాతో చెప్తారు, yes, there are people here who get money from America or here or there. ఏమండి, కొంతమంది ఇక్కడున్న ప్రజలు ఉన్నారు, వారు అమెరికా నుండి మరొక స్థలం నుండి డబ్బును తెచ్చుకుంటుంటారు. And with that money they run orphanage or something. ఆ డబ్బుతో అనాథ శరణాలయాలో మరొకటో నిర్వహిస్తూ ఉంటారు. But what do the neighbors think? అయితే పొరుగువారు దాని విషయం ఏం తలుస్తారు? The neighbors think, పొరుగువారు తలుస్తారు, because of American money, అమెరికా డబ్బును బట్టి people are becoming Christians in India. భారతదేశంలోని ప్రజలు క్రైస్తవులు అవుతున్నారు. Is that true? అది నిజమా? No. కాదు. If I ask tomorrow, God willing, if I ask all those who were beaten for Christ to stand up, ప్రభు కొరకు దెబ్బలు తిన్న వారందరూ లేచి నిలబడండి ప్రభు చిత్తమైతే రేపు నేను అడిగేటట్లయితే so many of you will stand up. మీలో అనేకులు లేచి నిలబడతారు. How many times I was threatened. ఎన్నిసార్లు నేను బెదిరించబడ్డాను. But కానీ I want to declare the living God. సజీవుడైన దేవుణ్ణి మాత్రమే ప్రకటించగోరినాను. I want to bring righteousness not only to this nation but to other nations. ఈ దేశానికి కాదు ఇతర దేశాలకు కూడా దేవుని యొక్క నీతిని తీసుకొని రావాలని కోరుచున్నాను. I want to see the word of God multiply. దేవుని యొక్క వాక్యం విస్తరించడాన్ని నేను చూడగోరుచున్నాను. I want to see disciples multiply. శిష్యుల సంఖ్య విస్తరించడాన్ని నేను చూడగోరుచున్నాను. The word of God settles it for me. దేవుని యొక్క వాక్యం దాన్ని నాకు నిర్ధారణ చేసినది. There is increase in the word of God. దేవుని యొక్క వాక్యములో ప్రబలత అనేది ఉన్నది. When you give the word of God, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఇచ్చినప్పుడు it increases in the hearts of men. మనుషుల హృదయంలో అది విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. Righteousness increases. నీతి అనేది విస్తరిస్తుంది. Holy desires increase. పరిశుద్ధమైన కోరికలు విస్తరిస్తాయి. Purity increases. పవిత్రత విస్తరిస్తుంది. Girls will run away from adultery and fornication. ఆడపిల్లలు జారత్వం నుండి వ్యభిచారం నుండి పారిపోతారు. When this fellowship began working in the villages of Andhra, ఈ ఆంధ్రలో ఉన్నటువంటి గ్రామాలలో ఈ సహవాసం సేవను ప్రారంభం చేసినప్పుడు the big landlords in Andhra, ఆంధ్రలో పెద్ద పెద్ద భూస్వాములు, they used to command these girls working in their fields to come to the bed of sin. ఆ భూస్వాములు వారి పొలాల్లో పనిచేసేటువంటి ఈ ఆడపిల్లలను వారితో పాపం చేయడానికి ఆహ్వానించేవారు. But after the fellowship started preaching, అయితే సహవాసం వారికి అక్కడ బోధ చేయడం ప్రారంభించిన తరువాత the women who were working for these rich landlords, ఈ ధనికులైన భూస్వాముల పొలములలో పనిచేసేటువంటి ఆ స్త్రీలు, they said, no, we will not yield to your wishes and to your impurity. మీ అపవిత్రత కానీ మీ కోరికలకు కానీ మేము ఎంత మాత్రం కూడా లొంగిపోమని చెప్పేశారు. By the word of God, దేవుని యొక్క వాక్యమును బట్టి righteousness increase. నీతి అనేది విస్తరిస్తున్నది. My dear people, ప్రియులారా, I do not know what is happening today in Andhra. ఆంధ్రాలో ఈ దినమందు ఏం జరుగుతున్నదో నాకు తెలియదు. When I see the preachers saying more meetings, more meetings, more meetings, ఈ బోధకులు ఇంకా కూటాలు ఇంకా కూటాలు ఇంకా కూటాలు అని చెప్తూ అనే విషయాన్ని చూస్తున్నప్పుడు I say, నేను చెప్తాను, are you praying enough? మీరు తగినంతగా ప్రార్థిస్తున్నారా?
then righteousness will increase. అప్పుడే నీతి అనేది ప్రబలిపోతుంది. Not just by having meetings. ఏదో కూటాలు జరుపుకోవడం కాదు. My dear people, ప్రియులారా, you have come here. మీరు ఇక్కడికి వచ్చారు. Now you know that in the word of God there is the power to multiply. దేవుని యొక్క వాక్యములో విస్తరింపజేయగల శక్తి ఉన్నదనే విషయం మీకు తెలుసు. And that multiplication of righteousness must take place in your heart. ఆ నీతి విస్తరించుట అనేటువంటిది మొదటిగా నీ హృదయంలోనే జరగాలి. In your family. నీ కుటుంబంలో జరగాలి. In your town. నీ యొక్క పట్టణంలో జరగాలి. In your school. మీ పాఠశాలలో జరగాలి. In your hospital. మీ ఆసుపత్రిలో జరగాలి. God will do it. దేవుడు దానిని చేస్తారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Do you see righteousness increasing in your heart? నీ హృదయంలో నీతి విస్తరించడాన్ని మీరు చూడగలుగుతూ ఉన్నారా? Do you see righteousness increasing in your family? మీ కుటుంబంలో నీతి విస్తరించడాన్ని మీరు చూస్తూ ఉన్నారా? Tell God. దేవునితో చెప్పండి. Lord, ప్రభువా, why should sin increase? పాపం ఎందుకు విస్తరించాలి? Let grace increase. కృపను విస్తరించనివ్వండి. Let faith increase. విశ్వాసమును విస్తరించనివ్వండి. We do not want idolatry to destroy this country. విగ్రహాలను ఈ దేశాన్ని నాశనం చేయడం అనేది మాకు ఇష్టం లేదు. More tsunamis will come. దేవా, ఇంకా ఎన్నో సునామీలు వచ్చేస్తాయి. And Lord, our sin will find us out. ప్రభువా, మా పాపములను పట్టుకుంటుంది. Tell God. దేవునితో చెప్పండి. Lord, I want your righteousness to increase. ప్రభువా, మీ నీతిని విస్తరించాలని నేను కోరుచున్నాను. I want disciples to increase in my village. నా గ్రామంలో శిష్యుల సంఖ్య విస్తరించాలి. I want holiness to increase in my family. నా కుటుంబంలో పరిశుద్ధత అనేటువంటిది విస్తరించాలి. Oh, let us cry to God. దేవునికి మొరపెడదాము. Not just big meetings. పెద్ద పెద్ద కూటాలు మాత్రమే కాదు. We want the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ కార్యాన్ని మనం చూడాలి. So that you hate sin. మీరు పాపమును ద్వేషించినట్లుగా. So that you put away all evil from your heart. మీ హృదయం నుండి చెడుగంతా కూడా మీరు తీసివేయనట్లుగా. So that the hand of God will come upon you. దేవుని యొక్క హస్తం మీ మీదకు వచ్చునట్లుగా. Even now. ఇప్పుడే. Let the hand of Jesus touch you. యేసు యొక్క హస్తం మిమ్మల్ని తాకనివ్వండి. And you will be free. మీరు విడుదల పొందుతారు. You will know the truth and the truth will set you free. మీరు సత్యమును గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. Tell God. దేవునితో చెప్పండి. Lord, ప్రభువా, I want to see your word increasing in Delhi. ఢిల్లీలో మీ వాక్యం విస్తరించడాన్ని నేను చూడాలి. I must see your word spreading till Calcutta and China. కలకత్తా వరకు, చైనా వరకు మీ వాక్యం విస్తరించడాన్ని నేను చూడాలి. Why is not thy word increasing? ఎందుకు దేవుని యొక్క వాక్యం విస్తరించడం లేదు? Oh my Father, ఓ నా తండ్రి, is the gospel only to make me comfortable? సువార్త అనేది కేవలం నన్ను సౌఖ్యం కలిగిన వాడిగా చేయటం మాత్రం For కోసమేనా? me to build a nice house? ఏదో ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి మాత్రమేనా? To be comfortable in that house? ఆ ఇంట్లో సుఖంగా బ్రతకడానికేనా? Oh, let your word come into my very bones. ఓ దేవా, మీ వాక్యం నా తలుపుల వద్దకే వచ్చినట్లుగా చేయండి. Even into my very bones, let your word come. నా తలుపులలోనికి కూడా మీ యొక్క వాక్యం అనేది వచ్చినట్లుగా చేయండి. Lord, let your righteousness come into me. ఓ దేవా, మీ నీతి నా వద్దకు రానివ్వండి. Cleanse me. నన్ను శుద్ధి చేయండి. Wash me in your blood. నీ రక్తములో కడగండి. Oh Father, ఓ తండ్రి, visit these people. Loving Father, ప్రేమ కలిగిన తండ్రి, put your nail-pierced hands upon these dear people. మేకులు కొట్టబడినటువంటి మీ హస్తము నీ ప్రియుల మీద మీరు చాచండి. Oh, it is not enough that the word has increased in a few places. ఏదో కొద్ది స్థలాల్లో మాత్రమే వాక్యం విస్తరించడం అనేది మాకు చాలదు. The word of the Lord has not increased in many places. అయితే అనేక ప్రదేశాలలో దేవుని యొక్క వాక్యం విస్తరించలేదు. Righteousness and holiness have not increased. నీతి గాని పరిశుద్ధత గాని విస్తరించలేదు. Oh, for
forgive us, Lord. మమ్మల్ని క్షమించండి ప్రభువా. Righteousness has not increased in Burma, బర్మాలో నీతి అనేది విస్తరించలేదు. in Delhi, ఢిల్లీలో విస్తరించలేదు. in our courts and offices. మా న్యాయస్థానములలో మా ఆఫీసులలో విస్తరించలేదు. Righteousness has not increased. నీతి అనేది విస్తరించలేదు. Forgive us, Lord. మమ్మల్ని క్షమించండి ప్రభువా. All the bribes taken may be returned. తీసుకోబడ్డ లంచములన్నీ కూడా తిరిగి ఇవ్వబడినట్లుగా చేయండి. All the oppression of the poor, the money may be returned. పేదలకు వద్ద అణిచివేసి తీసుకున్న డబ్బంతా కూడా తిరిగి ఇవ్వబడినట్లుగా చేయండి. Let not unrighteousness prevail. అవినీతి అనేది జయమును చూడనివ్వద్దు. Raise up these young people, Lord. ఓ దేవా, యువకులను మీరు లేవనెత్తండి. Other young people are trying with the gun to bring righteousness, మిగిలినటువంటి యువకులైతే తుపాకీతో నీతిని తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. but with the cross we will bring righteousness. అయితే సిలువతో మేము నీతిని తీసుకుని వస్తాము. Oh, the power of the cross, సిలువ యొక్క శక్తి, the love of the cross, సిలువ యొక్క ప్రేమ, the blood of the cross, సిలువ యొక్క రక్తము, the crucified Savior. సిలువ వేయబడిన రక్షకుడు. Oh, my Savior, ఓ నా రక్షక, visit these dear people. ఈ ప్రియులను మీరు దర్శించండి. Every young man, every young woman. ప్రతి యువకుడు, ప్రతి యువతి, There should not be any more thieves or any small thieves, big thieves, any thieves ఇక చిన్న దొంగలు గాని, anywhere near here. చిన్న దొంగలు గాని, పెద్ద దొంగలు గాని, ఏ దొంగ గాని ఈ స్థలమునకు సమీపంలో ఎక్కడ ఉండకూడదు. Oh, we want the policemen to be converted. పోలీసులు కూడా మారు పొందాలని మేము కోరుచున్నాము. Police inspectors to be converted. పోలీస్ అధికారులు మారు పొందాలని కోరుచున్నాము. We want to see men of all communities falling at your feet. అన్ని రకముల జాతులు చెందినటువంటి వారు మీ పాదాల చెంత పడ్డాన్ని మేము కోరుచున్నాము. Come to us, O ఓ Lord. ప్రభువా, మీరు మా వద్దకు రండి. Give us hearts that cry to you. మీకు మొరపెట్టే హృదయాలు మీరు మాకు ఇవ్వండి. Give to us the spirit of prayer, O Lord. ఓ ప్రభువా, మీరు మాకు ప్రార్థనాత్మనివ్వండి. Give us zeal for your glory, O Lord. మీ మహిమ కొరకు మాకు రోషమునివ్వండి. Hear our prayer మా ప్రార్థన ఆలకించండి. and bless these dear people. ఈ ప్రియులను మీరు ఆశీర్వదించండి. Touch them, Lord. వారిని మీరు Touch తాకండి them. ప్రభువా. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్.